ప్రభునందు సంఘ బిడ్డలకు, విశ్వాసులకు, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి విశ్వాసులకు అందరికీ ప్రభు పేరిట వందనములు. పరిశుద్ధ దినపు ఉదయకాల ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి, కన్నులు మూసుకోనండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వజగద్రక్షకుడా, సర్వాంతర్యామి, కృపగలవాడా, ప్రేమగలవాడా, దయగలవాడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, స్తుతులు, వందనాలు తండ్రి. ఈ పరిశుద్ధ దినమున ఈ ఉదయకాలముని నీ మెల్లని స్వరము ద్వారా నాతో మాతో మాట్లాడి మమ్ములను సరిదిద్ది బాగు చేసి పవిత్రపరిచి మమ్ములను వాడుకొనండి. ఈ ఆరాధన ద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, ముందుగా ఒక పాట పాడుకుందాం. నా దగ్గర ఉన్నటువంటి పాటల పుస్తకంలో 308 పరమాత్మ ప్రోక్షణం అనేటటువంటి పాటను పాడుకుందాం. పరమాత్మ ప్రోక్షణం పరిపూర్ణ పోషణం, పరమాత్మ ప్రోక్షణం పరిపూర్ణ పోషణం, ప్రశాంత జీవిత కళా వికాసం ఆత్మాకారణం, ప్రశాంత జీవిత కళా వికాసం ఆత్మాకారణం, పాపపు తిమిరము బాపగను అగాధములపై అల్లాడి ప్రథమ మానవుని నాసికలో నడయాడిన ఊపిరిగా ప్రభవిల్లినయా పరిశుద్ధాత్మ తండ్రి కుమారుల బహుమానం, ప్రభవిల్లినయా పరిశుద్ధాత్మ తండ్రి కుమారుల బహుమానం, పరమాత్మ ప్రోక్షణం పరిపూర్ణ పోషణం. దాయిని ఉజ్జీవవాహిని, దేవోక్తిదాయిని ఉజ్జీవవాహిని, ధరాతలముపై సజీవ దేవుని శక్తి రూపిణి, ధరాతలముపై సజీవ దేవుని శక్తి రూపిణి, దేశమునందలి లోయలలో ఎండిన శల్య సమూహముపై దేశపు పునరుద్ధానముకై ప్రసరిల్లిన జీవాత్మ, భీమ
ధీమతులకు సైనికులుగా మార్చిన పరిశుద్ధాత్మయే ప్రభుదానం. ధీమతులకు సైనికులుగా మార్చిన పరిశుద్ధాత్మయే ప్రభుదానం. పరమాత్మ ప్రోక్షణం పరిపూర్ణ పోషణం. ప్రశాంత జీవిత కళా వికాసం ఆత్మాకారణం. ప్రశాంత జీవిత కళా వికాసం ఆత్మాకారణం. పరమాత్మ ప్రోక్షణం పరిపూర్ణ పోషణం. దేవుని బిడలారా, పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి యోహానుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మన మధ్య గ్రేస్ చదువుతారు. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నవి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. దేవుడి పరిశుద్ధ వాక్యంను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. Let us sing the chorus, Abba Father, let me be yours and yours alone. ముందుగా ఇంగ్లీష్లో పాడుకుందాం, తర్వాత తెలుగులో పాడుకుందాం. Let us sing another chorus. Create in me a clean heart, O God, and renew your right spirit within me. ముందుగా ఇంగ్లీష్లో పాడుకుందాం, తర్వాత తెలుగులో పాడుకుందాం. Create
చాలా ప్రాముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాం దేవుని బిడ్డలారా. ప్రభు మనతో మాట్లాడే ఈ ప్రశస్త సమయంలో మీ మనస్సును, మీ హృదయాన్ని లగ్నం చేసి జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. దేవుని వాక్యం వినే ముందు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీవు మాట్లాడే దేవుడవు, ప్రార్థన విని ప్రార్థనకు జవాబిచ్చే దేవుడవు కాబట్టి నీకు స్తోత్రాలు. మా ఆత్మలకు కాపరి, మమ్ములను స్వస్థపరచువాడా, ఆదరించు ఆదరణకర్త, మమ్ములను ప్రేమించే మా ఆత్మలకు తండ్రి, నీకు స్తోత్రాలు. నీ పరిశుద్ధ వాక్యము ద్వారా నాతోనూ మా అందరితోనూ మాట్లాడండి. చూస్తూ ఉన్నటువంటి బిడ్డలందరితోనూ, వింటూ ఉన్నటువంటి వారందరితో కూడా మీరు మాట్లాడి ఒక ఆశీర్వాదమును బిడ్డలకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ నింపుదల వింటున్న ప్రతి ఒక్కరి మీదకి వచ్చినట్లు చేయండి. నేను అయోగ్యుడను వట్టివాడను తండ్రి, నన్ను మీ రక్తముతో కడిగి నీ సిలువ చాటును దాచిపెట్టి నీ మెల్లని స్వరము ద్వారా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామముని మనవులు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు దేవుని బిడలారా, ఈ పరిశుద్ధ దినపు ఉదయకాలమున ఓ ప్రాముఖ్యమైనటువంటి వాక్యాన్ని మనము ధ్యానించుకుంటూ ఉన్నాము. నాకు దేవుడిచ్చిన ప్రత్యక్షత దర్శనాన్ని బట్టి ఈ వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీయు శోధించును. చాలండి. మరొక వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు. గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. 6వ వచనం. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ప్రభునందు దేవుని బిడలారా, ఆత్మను గూర్చి ఈ ఉదయకాలమున మనము చదువుతూ ఉన్నాం. ఆత్మ గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకోవలసి ఉన్నది. పరిశుద్ధ గ్రంథం ఏమి చెబుతూ ఉందంటే, మానవుడు శరీరము, ప్రాణము, ఆత్మ, 3 పదార్థముల కలయిక. బాడీ, సోల్ అండ్ స్పిరిట్. ఇది గ్రీకులో సోమా, ప్యూమా, సూకే అనేటటువంటి 3 గ్రీకు పదములు ఉన్నాయి. మానవుని యొక్క ఆత్మను గూర్చి ప్యూమా అనేటటువంటి గ్రీకు వర్డ్ తెలియజేస్తూ ఉంది. అది నరుని ఆత్మ. పరిశుద్ధాత్మను గూర్చి హెబ్రీ భాషలో రువా అనేటటువంటి గ్రీకు పదము వాడబడినది. ప్రియమైనటువంటి బిడ్లారా, దేవుని వాక్యం ఏమి చెబుతూ ఉన్నదంటే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనము చూసినట్లయితే, అంత్యదినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. చాలండి. వీఆర్ లివింగ్ ఇన్ ద లాస్ట్ డేస్. మనము అంత్య దినములలో జీవిస్తూ ఉన్నాం. ప్రతి మనిషి తన మనసుకు నచ్చినట్లు జీవిస్తున్నారు. తన హృదయంలో ఉన్నదానిని బట్టి మానవుడు జీవితంలో ముందుకు సాగిపోతూ ఉన్నాడు. నేను సృష్టించబడిన వాడను, సృష్టించబడిన దానను, నన్ను ఒకరు సృష్టించారు, ఆయనే సృష్టికర్త, ఆయనే దేవుడు, ఆయనే తన ఆత్మను నాలో పెట్టాడు, నన్ను పరలోకము నుండి ఆపరేట్ చేస్తూ ఉన్నాడు. నేను ఆయన మాటను బట్టి, ఆయన ఆత్మ నడిపింపును బట్టి నడుస్తున్నాననేటటువంటి ఆ యొక్క అవగాహన, ఆ యొక్క జ్ఞానము, ఆ యొక్క గ్రహింపు అనేక మందికి దినములలో చూడలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథము ఏమి చెప్తూ ఉందంటే, ఆత్మ గురించి కొన్ని మాటలు మనము చూచుకుందాం. ఇందాక చదవబడినటువంటి వాక్యములో 1 యోహాను పత్రిక 4వ అధ్యాయములో 6వ వచనములో సత్య స్వరూపి అయిన ఆత్మ, భ్రమపరుచు ఆత్మ అని 2 ఆత్మలను గురించి చెప్పబడుతూ ఉంది.
మానవునిలో ఉన్నటువంటి ఆత్మను జీవాత్మ అంటారు, దానిని లివింగ్ స్పిరిట్ అంటారు. అనగా మానవుని యొక్క ప్రాణముతో జీవించి ఉండటమే జీవాత్మ. ఆ జీవాత్మకు దేవుడు తన ఆత్మను లేక తన ఊపిరిని ఊది తన ప్రాణాన్ని లేక తన ఆత్మను నరుల్లోనికి పంపించాడు. అందుకనే మనం ఇందాక చదువుకున్నటువంటి వాక్యాన్ని బట్టి గ్రీకు హిబ్రూ భాషలో రువా అనగానే విండ్ ఆర్ బ్రెత్ అనేటటువంటి అర్థం వస్తూ ఉంది. అది అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వాక్యములో మనము చూడగలము. ఇక్కడ ఏం చూస్తూ ఉన్నామంటే సత్య స్వరూపి అయిన ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ ఆల్ ట్రూత్ అనగా దేవుని ఆత్మని అర్థమండి. రెండవది భ్రమపరుచు ఆత్మ, మీన్ మన ఇమాజినేషన్, నాలో ఆత్మ ఉన్నది, నన్ను ఆత్మ నడిపిస్తుంది, నేను ప్రార్థిస్తే నా మీదకి ఆత్మ వచ్చేస్తుంది, ఆత్మ ద్వారా నేను ప్రవచిస్తున్నాను అని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే పరిశుద్ధాత్మ తండ్రిని గూర్చి నేను ఏమాత్రము కూడా నేను తప్పుగా చెప్పడం లేదు. బైబిల్ చెబుతూ ఉంది, మనుష్య కుమారునికి వ్యతిరేకముగా చేసే పాపము క్షమించబడుతుంది, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా చేసే పాపం అనగా the sin which is against the spirit of God cannot be forgiven. దేవుడు చెప్తున్నాడు, అలాంటి వాళ్ళకి క్షమాపణ ఉండదు. అసలు పరిశుద్ధాత్మ తండ్రిని దుఃఖపెట్టే వారి పేరు జీవ గ్రంథములో ఉండదు, వారికి జీవ కిరీటం ఉండదు, వారికి సింహాసనం ఉండదు, ప్రభువుతో పరిశుద్ధులతో కలిసి ఆరాధించే భాగ్యము ఉండదని పరిశుద్ధ గ్రంథమే చెబుతూ ఉంది. ప్రియ బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే భ్రమపరుచు ఆత్మకు మరొక పేరు ఉంది, 3వ వచనంలో ఉంది. 1 యోహాను పత్రిక 4:3. యేసుక్రీస్తు శరీరధారియే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరెరుగుదురు. చాలండి. ఇక్కడ ఏం చూస్తున్నామంటే క్రీస్తుకు విరోధి అయిన ఆత్మ, దేవునిని ఒప్పుకొనని ఆత్మ. ఎస్, జీసస్ ఈజ్ మై లార్డ్, జీసస్ ఈజ్ మై సేవియర్, హీ డైడ్ ఆన్ ద క్రాస్ ఫర్ మై సిన్స్, హీ షెడ్ ఆల్ హిస్ బ్లడ్ టు క్లెన్స్ ఆల్ మై సిన్స్ అండ్ మేక్ మీ ఎ రైచియస్ పర్సన్ అని ఎవరైతే ఒప్పుకోలేరో, ప్రభు తన రక్తముతో నన్ను కడిగి నన్ను ఒక మనిషిగా, నన్ను సమాజంలో ఒక విలువైన వ్యక్తిగా, యేసు రక్తము నన్ను చేసింది అనేటటువంటి మనస్సు ఎవరిలో అయితే ఉండదో వాళ్ళలో ఉండే ఆత్మ క్రీస్తు విరోధి ఆత్మ, అనగా సాతాను ఆత్మని బైబిల్ చెప్తూ ఉంది. సత్యము మాట్లాడక, పరిశుద్ధత హృదయములోను కళ్ళల్లోనూ లేకుండా జీవించుచు హల్లెలూయా స్తోత్రం అని చెబుతూ పాటలు పాడుతూ, ఏమండి కొందరైతే సాక్ష్యములు చెబుతూ ప్రసంగములు కూడా చేయొచ్చు, దేవుని పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఉండేటటువంటి వాళ్ళు ఉంటూ ఉన్నారండి. అందుకే పరిశుద్ధ గ్రంథములో ఒక చక్కని మాట వ్రాయబడి ఉన్నది. ఆ మాటను మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనము చూచుకుందాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. చాలా మంది తమ ఆత్మలో శుద్ధి లేకుండా, మనస్సులో శుద్ధి పవిత్రత లేకుండా నేను పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నానని కొంతమంది చెబుతారండి, అందరూ కాదండి. కొంతమంది వారు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. ఆ క్షణములోనే ఆరాధిస్తారు, స్తుతిస్తారు. ఆ కొంచెం సమయం దాటిన వెంటనే బూతులు మాట్లాడతారు, అబద్ధములు మాట్లాడతారు, ఇతరులను గాయపరుస్తారు. అంటే అదే మందిరములో ఆరాధిస్తున్నప్పుడు ఒక ఆత్మ, ఆరాధన ఆమెనన్నాక మరొక ఆత్మ ఉండటం అనేది అది కరెక్ట్ కాదు. అది భ్రమపరిచేటటువంటి ఆత్మ. పరిశుద్ధాత్మ నువ్వు మందిరములో ఉన్నా, ఇంటిలో ఉన్నా, ఎక్కడున్నా నిన్ను విడిచిపెట్టదు. మానవ హృదయము పరిశుద్ధాత్మకు నిలయము. దేవుని వాక్యం మనం ఏం చూస్తూ ఉన్నామంటే ఎందుకు పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది? 25వ వచనములో మనం చూసినట్లయితే అబద్ధములు మాట్లాడితే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. 27వ వచనములో చూస్తే అపవాదికి చోటిస్తే పరిశుద్ధాత్మ తండ్రి దుఃఖపడతారు. 32వ వచనములో చూస్తే ఒకరితో ఒకరు క్షమించుకోలేని మనస్సు కలిగి ఉంటే పరిశుద్ధాత్మ తండ్రి దుఃఖపడతారు. అదే వచనములు మనం ఏం చూస్తున్నామంటే మనలో దయ, కరుణ అనేటటువంటివి లేకపోతే
జాలి అనేది మనలో లేకపోతే పరిశుద్ధాత్మ తండ్రి దుఃఖపడతాడు. ఈ 4 విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన బిడ్డలారా. మనము అబద్ధం మాట్లాడితే పరిశుద్ధాత్మ తండ్రి దుఃఖపడతారు. అపవాది అయిన సైతానుకు చోటిచ్చి ఈ లోక సంబంధమైనటువంటి ఆశలలో ఈ లోకముతో నింపబడి ఆత్మీయ జీవితాన్ని చంపుకుంటే పరిశుద్ధాత్మ తండ్రి దుఃఖపడతారు. ఒకరినొకరు ప్రేమించి క్షమించుకోకపోతే పరిశుద్ధాత్మ తండ్రి దుఃఖపడతారు. వాక్యం ఏమి చెప్తూ ఉందంటే, పరిశుద్ధాత్మ తండ్రి దుఃఖ పెట్టడం అనగా పరిశుద్ధాత్మ తండ్రి మన హృదయములో నుండి బయటికి వెళ్ళిపోతారని దేవుని వాక్యము చెబుతూ ఉందండి. మన పరిశుద్ధాత్మ తండ్రి మనలో నుండి వెళ్ళిపోతే ఏం జరుగుతుందో తెలుసా ప్రియమైనటువంటి బిడ్డలారా? మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. ఇక్కడ ఏం చూస్తున్నామంటే, సమూయేలు సౌలు అనేటటువంటి రాజుతో చెబుతూ ఉన్నాడు, యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా వస్తుంది, నీకు క్రొత్త మనసు వస్తుంది. దేవుని ఆత్మ మనుష్యుల మీద ఉన్నప్పుడు క్రొత్త జీవితము వాళ్ళలో కనబడుతుంది, చూసే వాళ్ళకి కనబడుతుంది, మనకే కొత్తగా ఉంటుంది. ప్రియ బిడ్డలారా, ప్రభువుని నమ్ముతూ వాక్యాన్ని చదువుతూ అనేక మంది అనేక సంవత్సరాలుగా దేవుని మందిరానికి వచ్చి, ఇది ఎప్పుడు చూసిన మందిరమే, ఈ పాస్టర్ గారు ఎప్పుడు బోధించిన వాడే, ఈయన ఎప్పుడు ఇలాగే బోధిస్తాడు, ఇక్కడ ఎప్పుడు ఇలాగే ఉంటాయి వాయిద్యాలు, ఇక్కడ పాటలు ఎప్పుడు ఇలాగే ఉంటాయని విని విని చూసి చూసి పాడి పాడి పాతదైపోతుంది మనుష్యులకు. కారణం ఏంటంటే, పరిశుద్ధాత్మ తండ్రిని దుఃఖపెట్టుట ద్వారా, పరిశుద్ధాత్మ తండ్రి మనలను విడిచి బయటికి వెళ్ళిపోవట ద్వారా మనకి క్రొత్త ధనము కనిపించటం లేదు. నా ప్రియ బిడ్డలారా, ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మకు చోటిస్తామో, పరిశుద్ధాత్మ తండ్రి దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు ఒక క్రొత్త మనసు, ఏ న్యూ మైండ్, ఏ న్యూ స్పిరిట్ మనలోనికి వస్తుంది. అప్పుడు ఎలా ఉంటుందంటే, ఎవ్రీ వీక్ కూడా పాస్టర్ గారు నీకు కొత్తగానే కనబడతారు, వాక్యము నీకు క్రొత్తగానే ఉంటుంది, పాటలు నీకు క్రొత్తగానే ఉంటాయి. దేవుని బిడ్డలారా, అది నిన్ను ఆత్మలో పైకి లేపుతూ ఉన్నతమైన మెట్టుకు తీసుకుని వెళుతూ ఉంది. ఇది మనం అర్థం చేసుకుందాం. మరొక వాక్యాన్ని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనము చదువుకుందాం. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. 14వ వచనం కూడా చదవండి. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వెరపింపగా. చాలండి. ఇక్కడ మనము మొదటి సమూయేలు 16వ అధ్యాయము 13వ వచనములో చూస్తే, యెహోవా ఆత్మ నీ మీదకి వస్తుంది. దేవుని ఆత్మ ఒక మనిషి మీదకి ఎప్పుడు వస్తుంది? పరిశుద్ధాత్మను ఎవరైనా దుఃఖ పెట్టకుండా ఉంటే, దేవుడు నన్ను చూస్తున్నాడు, నా శరీరము దేవునిది, నా మనస్సు దేవునిది, నా హృదయము దేవునిది, ఐ బిలాంగ్ టు గాడ్, ద లార్డ్ క్రియేటెడ్ మీ, వాట్ ఎవర్ ద లార్డ్ సేస్ ఐ విల్ ఒబే, ఐ విల్ ఫాలో హిస్ ఫుట్ స్టెప్స్ అని ఎవరైతే తమ లైఫ్ ని డెడికేట్ చేసుకుంటారో, దేవుని చిత్తానికి అప్పగించుకుంటారో, దేవుడు చూస్తున్నాడనే మనస్సాక్షితో భయభక్తులతో యథార్థంగా ఉంటారో, అలాంటి వారి మీదకి యెహోవా ఆత్మ వస్తుంది. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ కమ్ అపాన్ సచ్ పీపుల్. అయితే 16-14 వాక్యాలు ఉన్నట్లు ఏమనుందంటే, దేవుని ఆత్మ అతనిని విడిచిపెట్టి దురాత్మ ఒకటి అతని మీదకి వచ్చింది. ఎందుకో తెలుసా? అతని చూపులలో తేడా వచ్చింది, అతని కళ్ళలో నూతనత్వం లేదు, విషపు చూపు అనేది వచ్చింది. ప్రియ బిడ్డలారా, విషపు మాటలు, విషపు చూపులు, విషమతో కూడినటువంటివి వినే చెవులు, విషమును గూర్చి ఆలోచించే మనస్సు, విషాన్ని హృదయములో దాచుకునేటటువంటి హృదయాలు కలిగి ఉన్నప్పుడు క్రొత్త మనస్సు ఉండదు, దేవుని ఆత్మ మన మీదకి రాదు. ఇక్కడ కొన్ని వాక్యాలు మనం చూచుకుందాం ప్రియ బిడ్డలారా. ఒకసారి మొదటి వాక్య పట్టణానికి మనం వచ్చినట్లయితే, యోహాను సువార్తలోనికి వెళ్ళినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనము చూచుకుందాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఈ వాక్యమును బట్టి మనము చూచినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమై తండ్రికి ప్రార్థన చేస్తున్నట్లుగా ఇక్కడ వాక్యములో రాయబడి ఉన్నది. ఎలాంటి ఆత్మ అంటే, మనలో జీవాత్మ అనగా నరుని ఆత్మ
మానవాత్మ మనలో ఉన్నది. కానీ మనం ఏం జరుగుతూ ఉందంటే మన ఆత్మ ఈ సాతానుని, ఈ లోకమును, లోకాశలను, శరీరములో సాధారణముగా వచ్చే పాపములను జయించలేని బలహీన స్థితిలో అది అప్పుడప్పుడు దిగజారిపోతూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు ప్రభువారు, తండ్రి ఈ నా కుమారుడు లేక ఈ నా కుమార్తె ఆర్థిక ఇబ్బందులలో, ఆత్మీయ బలహీనతలలో, లేక ఇతరులు తొందర చేయటను బట్టి, లేక అప్పులను బట్టి, లేక శరీర రోగములను బట్టి, తనకిష్టులైన వారిని కోల్పోవుటను బట్టి కృంగిపోతున్నారు, బలహీనులైపోతున్నారు. ఇలాంటి వారిని నీ ఆత్మను పంపి ఆదరించు అని యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉండగా ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ తండ్రి మన మీదకి వస్తారని ఈ వాక్యం చెప్తూ ఉంది. పరిశుద్ధాత్మ తండ్రికి మరొక పేరు ఆదరణకర్త. ద హోలీ స్పిరిట్, ద రెఫరెన్సెస్ మీన్ ద డిఫరెంట్ నేమ్ ఈస్ కాల్డ్ కంఫర్టర్, అనగా ఆదరణకర్త, ఆదరించుట, మనలను అనేక రకాలుగా బలపరుస్తూ వెన్ను తడుచు నీ మనస్సును, నీ హృదయాన్ని దృఢపరిచి ఆదరించి ఇదిగో నేనున్నానని చెప్పేటటువంటి దేవుని ఆత్మ మన చుట్టూ తిరుగుతూ ఉంది. అది మనలో నివసించాలని కోరుకుంటూ ఉండగా మనం ఎంత అవేకనింగ్ గా, ఎంత స్పర్శ కలిగిన వాళ్ళంగా ఉంటున్నాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 13వ. దీని వలన మనము ఆయన యందు నిలిచియున్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. చాలా అద్భుతమైన వాక్యం అండి ఇది. ఈ వాక్యాన్ని ఒక్కసారి మనము ధ్యానిస్తే దీనిలో లోతైనటువంటి అర్థం ఉన్నది. ఏమిటంటే తన ఆత్మలో మనకు పాలు దయచేశాడు అనగా, జీవాత్మ అనగా నరుడు బ్రతికి ఉండగా, లేక మనము జీవిస్తూ ఉండగా మన లైఫ్ అని పిలుస్తాం కదా, మన ప్రాణము అని పిలుస్తాం. దీన్నే జీవాత్మ అంటారు. ఈ ఆత్మ పరిశుద్ధంగా మారటానికి, మంచి వ్యక్తిగా మార్చటానికి, నీతిగా బ్రతకటానికి, దేవునికి ఇష్టమైన జీవితం జీవించటానికి, దేవుని క్వాలిటీస్ కలిగినటువంటి ఆయన పరిశుద్ధాత్మలో కొంత మన మీదకు పంపిస్తున్నాడని వాక్యం రాయబడి ఉన్నది. ఆత్మలో మనకి పాలు ఈస్ గివింగ్ ద పోర్షన్ ఫ్రమ్ హిస్ హోలీ స్పిరిట్. ఆయన పరిశుద్ధాత్మ అన్లిమిటెడ్ అండి, అది ఊహించలేనటువంటిది. He possesses the whole world, the whole globe is filled with the Holy Spirit of God. పరిశుద్ధాత్మ తండ్రి ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నాడు. ప్రతి హృదయము ఆయన కంట్రోల్లో ఉంది. అయితే ఆయన ఆత్మలో, లేక ఇంకొక మాట చెప్పాలంటే ఏమండి, మనము 2 దోసెళ్లతో బియ్యమును పట్టుకొని అందులో ఒక గింజ తీసి ఎదుటివానికి ఇచ్చినట్లుగానే లెక్కలేనంత ఇసుక రేణువులు మనము ఒక సంచిలో పట్టుకొని ఒక్క ఇసుక రేణు ఇతరులకు ఇచ్చినట్లుగానే తన ఆత్మ అన్కౌంటబుల్ అయినటువంటి శక్తి సామర్థ్యములతో, ప్రేమతో, గొప్పతనముతో నిండిపోయిన ఆ ఆత్మలో కొంత భాగము మనలోనికి పంపిస్తున్నాడు. దీని అర్థం ఏంటో తెలుసా అండి? మనము కూడా క్రీస్తులా బతకగలము, మనము కూడా అబద్ధం ఆడకుండా జీవించగలము, మనము కూడా ఏ వ్యభిచార పాపంలో పడకుండా, మన కళ్ళు అపవిత్రం చేసుకోకుండా, డబ్బు కోసం మోసపోకుండా, ఎదుటి వాళ్ళు మనల్ని తొందర పెట్టిన క్షమించే మనస్సుతో, ప్రేమించే మనస్సుతో, ఇతరులను అర్థం చేసుకునేటటువంటి మనస్సుతో, ఉద్రేకానికి పోకుండా, సమస్యలలో కష్టములలో బహుగా తగ్గించుకునేటటువంటి క్రీస్తు గుణ లక్షణాలు ఆటోమేటిక్గా మనలో ఉంటాయి. ఎందుకనగా ఆయన క్వాలిటీస్లో కొన్ని మనకు పెట్టాడు. ప్రియమైన బిడ్డలారా, దానిని బట్టి మనం అలాగ ఉంటాం. అందుకే ఇక్కడ ఒక పరిశుద్ధాత్మ ఏం చెప్తూ ఉన్నారంటే, రోమా పత్రిక 8వ అధ్యాయము 9వ వాక్యాన్ని మనం చూసుకుందామండి. పరిశుద్ధాత్మ తండ్రిని గూర్చి మనం కొంచెం లోతుగా తెలుసుకుందాం. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తే దేవుని ఆత్మయే క్రీస్తు ఆత్మ అని ఇక్కడ తేటగా చెప్పబడుతూ ఉంది. రోమా 8:9 మనం చూసినట్లయితే దేవుని ఆత్మ లేక యెహోవా దేవుడు పంపించిన ఆత్మే యేసు క్రీస్తు అని, లేక యేసు క్రీస్తు ఆత్మని ఇక్కడ తేటగా చెప్పబడుతూ ఉంది. ఇంకొక వాక్యాన్ని కూడా మనము చూద్దామండి. రోమా పత్రిక 8వ అధ్యాయము 15వ వాక్యాన్ని చూసుకుందాం. 8:15. ఏలయనగా
మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. చాలండి. ఇక్కడ చూస్తూ ఉంటే 15వ వాక్యములో దత్తపుత్రాత్మను అంటే అడాప్షన్, దత్తత తీసుకున్నటువంటి ఆత్మ. మనం దత్తత తీసుకోలేదు, మనం ఏమీ చెల్లించలేదు. మన పక్షముగానే క్రీస్తు తన రక్తాన్ని చిందించి అపవిత్రులమైన మన హృదయాలను కడిగి ఆదరణనిచ్చే ఆ పరిశుద్ధాత్మను ఆయన రక్తంతో కొని మనకిచ్చాడు. అదే దత్తత తీసుకోవటం అంటే. తర్వాత మనం ఏం చూస్తున్నామంటే దత్తపుత్రుడైనటువంటి, లేక ఎవరిని దత్తత తీసుకున్నాడు? క్రీస్తుని దత్తత తీసుకుని ఆ క్రీస్తుని మనలోనికి పంపిస్తూ ఉన్నాడు. లేక క్రీస్తు ఆత్మ మనము పొందుకొని దేవుని ఆత్మతో నింపబడి మనము దత్తపుత్రులుగా మారిపోతున్నాం. 16వ వచనాన్ని కూడా చూసుకుందాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. చాలండి. ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచుండును. ఇక్కడ ఆత్మ మన ఆత్మ. ఆత్మ అనగా దేవుని ఆత్మ, అంటే దేవుని యెహోవా దేవుని ఆత్మ, లేక మరొక మాటలో యేసు క్రీస్తు ఆత్మ, ద హోలీ స్పిరిట్ అని మనము చెప్తాం. ఆ ఆత్మ మన ఆత్మతో మాట్లాడుతూ ఉందట. ప్రియమైన బిడ్డలారా, మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఒంటరిగా ఉపవాసం ఉండినప్పుడు, ఏమండి, దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఆయన సిలువను ధ్యానిస్తూ ఆయన గొప్పతనమును బట్టి స్తుతిస్తూ మన పాపములను ఒప్పుకుంటూ ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తూ ఉంటుంటామో అప్పుడు మన ఆత్మను దేవుని ఆత్మ తాకి బలపరిచి మనలను నడిపిస్తూ ఉంటుందని దేవుని వాక్యం చెప్పబడుతూ ఉంది. ప్రియులారా, ఇక్కడ ఒక చక్కని మాట చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. జీవాత్మ అనగా జీవించేటటువంటి ఆత్మ, అదే మన ఆత్మ. రెండవది పరిశుద్ధాత్మ, లేక పరమునందున్న దేవుని ఆత్మ, లేక దేవుని ఆత్మ. జీవాత్మ, పరమాత్మ, ఈ రెండు కలిపి నరుడు. నరుడు లేక ఎ మ్యాన్ ఆన్ దిస్ ఎర్త్. దేవుడు అదే ఆత్మతో కూడా ఆదామును మొట్టమొదటిగా సృష్టించాడు. అయితే దేవునికి అవిధేయులై పాపము చేసిన తర్వాత పరిశుద్ధాత్మ తండ్రి దుఃఖపడి వెళ్ళిపోవడం జరిగినది. దానిని బట్టియే మానవుల్లోనికి దేవుని ఆత్మ అతనిని విడిచి, ఇందాక సౌలు జీవితంలో మనం చూచినట్లు ఒక దురాత్మ నరునిలోనికి వచ్చింది. అప్పుడు మానవ జీవితం తల్లకిందులైపోయింది. ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇందాక మనం చదివిన వాక్య పట్టణంలో సామెతలు 20లో మనం చదివాము, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. దీపము అనగా ప్రాణము, దీపము అనగా జీవము. నరుని ఆత్మ అనగా జీవాత్మ. ఇది మనుష్యులలో ఉన్నటువంటి, లేక మనలో ఉన్నటువంటి ఆత్మను జీవాత్మ అంటారు. దేవుడు మనలో పెట్టిన రెండవ ఆత్మ పరిశుద్ధాత్మ, అదే క్రీస్తు ఆత్మ. కన్ఫ్యూజన్ అవ్వద్దు. దేవుడు తన ఆత్మను మనలో పెట్టాడు, అది వెలుగుతూ ఉంది, ఆయనే వెలిగిస్తూ ఉంటాడు. ఆ దీపములో పోసేది నూనె కాదు, ప్రశస్తమైన క్రీస్తు రక్తము. ఆయన సిలువలో కార్చిన రక్తపు బొట్టెలు ఎప్పుడైతే ఈ యొక్క మన హృదయం అనే దీపములో పడుతున్నాయో, ఈ దీపము పవిత్రముగా వెలుగుతూ ఉంది. ఆ వెలుగే పరిశుద్ధాత్మ వెలుగు. ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడు చెప్తూ ఉన్నాడు, మనలో పెట్టిన ఆత్మ క్రీస్తు ఆత్మ, దీపము వెలుగుతూ ఉంది. చాలా మంది దేవుడు వెలిగించినటువంటి మన హృదయాలు, దేవుడు బ్రతికిస్తున్న మనల్ని తనకు తానుగా చంపుకోవాలనుకుంటారో, తన ఆత్మను తాను చంపేసుకోవాలనుకునే వాళ్ళు భూలోకంలో ఉన్నారు. తన వెలుగును తాను ఆర్పేసుకునే వాళ్ళు భూలోకంలో ఉన్నారు. దేవుడు పెట్టిన దీపాన్ని ఆర్పేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా ప్రియబిడ్డ, నీ ప్రాణం ఎంత విలువైందో తెలుసా? ఈ భూమి మీద నీ జీవితం ఎంత విలువైందో తెలుసా? జీవితం చిన్నదే గాని చాలా అందమైనది, చాలా విలువైనది. నువ్వు ప్రశస్తమైన వాడవు. నువ్వు నిరుత్సాహపడొద్దు. నా సహోదరుడా, సహోదరి, నీ పరిస్థితులను బట్టి చనిపోదామని అనుకోవద్దు, కృంగిపోకో. ఎవరో లేరు నాకని అనుకోవద్దు, నువ్వెవరిని ఆశ్రయించొద్దు, ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు బ్రతిమాలు కొనవద్దు. నీ గదిలోనికి వెళ్ళు, మోకరించు, ప్రార్థన చేయి. నీ ఆత్మను దుఃఖముతో కన్నీటితో నింపుకో, బలహీనతలను ఒప్పుకో. దేవునికి నీకు మధ్య ఏ పాపం ఉన్నదో సరి చేసుకో.
అది మనుషులతో కాదు, దేవునితో. అప్పుడు దేవుడు తన ఆదరణకర్త పరిశుద్ధాత్మను మన మీదకు పంపిస్తాడు. ప్రియ బిడ్డలారా, సంఖ్యాకాండము 27వ అధ్యాయంలో 15వ వాక్యములో మోషే ఎలాగ మాట్లాడుతూ ఉన్నాడు. సమస్త మానవ ఆత్మలకు దేవా అని పిలుస్తూ ఉన్నాడు. నా ప్రియ బిడ్డలారా, ఇది ఒక చక్కని మాట. సమస్త ఆత్మలకు దేవుడు యెహోవా దేవుడు. సమస్త మానవ ఆత్మలకు దేవుడు ఆయనే. అదే మనం చెప్పుకుంటూ ఉన్నాం. దేవుణ్ణి ఇష్టపడినా ఇష్టపడకపోయినా, ప్రభువుని నువ్వు నా దేవుడు అని అనినా అనకపోయినా, ఈ భూమి మీద అనేక రకాల కుల మతస్థులు ప్రజలు సృష్టించినటువంటి కులాలు మతాలు ఉన్నాయి. కానీ కులాలు మతాలు దేవుడు సృష్టించలేదు, నరుని మాత్రమే సృష్టించాడు. ఆత్మ అందరిలోనూ పెట్టాడు. నా ప్రియ బిడ్డలారా, మానవ ఆత్మలన్నీ కూడా దేవుని సృష్టే. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో రోమా పత్రికలో 8వ అధ్యాయము 26వ వాక్యములో మనము చూచినట్లయితే, మన బలహీనతలో దేవుని ఆత్మ సహాయము చేయుచున్నాడని రాయబడి ఉన్నది. ఒకసారి చూద్దాం, చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి, మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. చూడండి, ఇది ఒక చక్కని అద్భుతమైనటువంటి సన్నివేశం. దేవుని ఆత్మ మనలోనికి రావాలని, మనకు బాడీ గార్డ్ వలె దేవుని ఆత్మను మన చుట్టూ పెడుతున్నాడు. నీ ఆత్మ చేత నన్ను ఆవరించి ఉన్నామని చెప్తూ ఉంటాడు. ఏం చూస్తున్నామంటే, మనం బలహీనం అయిపోయినప్పుడు, రోగం వచ్చి బలహీనం అయిపోయినప్పుడు, లేకపోతే శారీరకంగా బలహీనం అయిపోయినప్పుడు, మానసికంగా బలహీనం అయిపోయినప్పుడు, ఆత్మీకంగా ప్రార్థన వాక్య లోపముల వలన బలహీనం అయిపోయినప్పుడు అనుకుంటారట దేవుడు, అయ్యో నా బిడ్డకు పెట్టినటువంటి ఆ జీవాత్మ వెలుగుతున్న దీపం ఆరిపోయేలాగున్నది, మానవ ఆత్మ చనిపోయేలాగున్నది, అతడు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతే చచ్చిపోతాడేమో అని వెంటనే దేవుని ఆత్మ మనకు సహాయము చేయటానికై అతి వేగముగా వచ్చి కృంగిన వాడిని లేపుతుంది. చనిపోతాడు అనుకున్న హాస్పిటల్లో ఉన్న వ్యక్తి తిరిగి లేచి బయటకు వచ్చేస్తున్నాడు. ఇక నా అప్పులు తీర్చలేను అనుకున్నవాడు తీర్చి ధనవంతుడవుతున్నాడు. నాకు ఇక జ్ఞానము లేదు, నాకు మాట్లాడటం రాదనుకున్న వాళ్ళు ఎంతో నైపుణ్యతతో మాట్లాడగలిగి ఈనాడు సంతోషంతో బ్రతుకుతున్నారు. మానవునికి ఒక అధమ స్థితి నుండి ఉన్నతమైన స్థితికి మార్చే సహాయపడేటటువంటి దేవుడుంటే ఆ దేవుడే యేసుక్రీస్తు యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఆత్మ కూడా మన బలహీనతలలో, ఏమండి, మన ఆత్మ బలహీనమైనది, మనల్ని బలపరచటానికి తన ఆత్మను మనలోనికి పంపిస్తున్నాడు. దేవుని ఆత్మ బలమైనటువంటి ఆత్మ. ముగింపులోనికి వస్తూ ఉన్నాం. కొన్ని మాటలు మనం ఇక్కడ చూచుకుని ముగించుకుంటాం దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చూచినట్లయితే ఇక్కడ చాలా చక్కగా పరిశుద్ధ గ్రంథం వివరించబడి ఉన్నది. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఈ వాక్యాన్ని బట్టి మనం చూచినట్లయితే క్రీస్తు పూర్వము 700 సంవత్సరములకు తరువాత, లేక 740 సంవత్సరముల కాలములో యెషయా అనేటటువంటి ఒక ప్రవక్తకు వచ్చినటువంటి గొప్ప దర్శనం. ప్రియబిడ్డలారా, ఆది నుండే దేవుని సృష్టి ఆరంభము నుండే పరిశుద్ధాత్మ తండ్రి మన చుట్టూ ఉండి మనలను ఆదుకుంటూ జ్ఞానం ఇచ్చి, నరులకు తెలివినిచ్చి, ఏమండి, పాపాత్ములను పరిశుద్ధులుగా మార్చి, బలహీనులను బలవంతులుగా మార్చి, దేవుడు తన ఆత్మ చేత బలపరుస్తూ నరుణ్ణి బలమైన వ్యక్తిగా చేసి ఈ ప్రపంచంలో వాడుకుంటున్నాడు. దేవుని శక్తిని బట్టే, దేవుని జ్ఞానమును బట్టే, దేవుని ఆత్మతో నింపబడి నడుచుటను బట్టే నరుణ్ణి భూమి మీద పెట్టాక నరుడు దేవునితో సమానమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఈ భూమి మీద ఎంతో టెక్నాలజీ కనిపెట్టాడు. ఆకాశంలో విమానము, సముద్రముల మీద ఓడలను, ఈ భూమి మీద ఎన్నో టెక్నికల్ మెషిన్స్, ఈవెన్ రిమోట్ తో ఆపరేట్ చేయగలిగేటటువంటి గొప్ప జ్ఞానముతో మన కళ్ళ ముందు మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి వస్తువు కూడా ఒక నరునికి దేవుడిచ్చిన జ్ఞానమును బట్టే కదా జరుగుతుంది. అదే ఈ వాక్యములో చూస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే 6 మాటలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆత్మ అనగా యెహోవా ఆత్మ, లేక యేసుక్రీస్తు ఆత్మ. మరొక మాటలో చెప్పాలంటే ద హోలీ స్పిరిట్ మన మీదకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మొట్టమొదట హోలీ స్పిరిట్ మన మీదకి వస్తే మన జ్ఞానము పెరుగుతూ ఉంది.
నిర్గమకాండం 31వ అధ్యాయం 5వ వాక్యములు మీరు చూస్తారో, 35వ అధ్యాయము 33వ వాక్యంలో కూడా చూస్తారు. సమయం లేదు కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. రెండవది ఏం చూస్తున్నామంటే, పరిశుద్ధాత్మ తండ్రి వివేకాన్ని ఇస్తాడు. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్, మనం ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనములో మనం చూస్తాం. వివేకము ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, కష్టాలలో, బాధలలో, నిందలలో. కాబట్టి వివేకమును ఇస్తుంది పరిశుద్ధాత్మ తండ్రి మన మీదకి వచ్చినప్పుడు. పరిశుద్ధాత్మని నువ్వు వెల్కమ్ చేస్తే నీ హృదయంలోనికి నువ్వు జ్ఞానంతో నింపబడతావు, వివేకంతో నింపబడతావు. మూడవదిగా ఆలోచన ఇస్తుంది. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 39వ వాక్యంలో చూస్తే, అక్కడ ఫిలిప్పు నపుంసకుని దర్శించి అతన్ని రక్షణలోకి నడిపించడానికి దేవుడు చక్కని ఆలోచన ఇచ్చాడు. యు గో అండ్ టాక్ టు హిమ్ అని దేవుడు చెప్పాడు. ప్రియ బిడ్డలారా, ఆలోచన ఇది చాలా గొప్పది. ఆలోచన కర్తల అనేకులుండుట రక్షణకరమని సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నది. చాలా మంది ఆలోచించుకోలేకే తమ జీవితాలను ఎండింగ్ చేసుకుంటున్నారు. ఆలోచన లేని వాడు దారి తప్పిపోతాడు. పోయినసారి అదే వాక్యం మనం విన్నాం. తొందరపడి వాళ్ళు, ఆలోచన లేని వాళ్ళు. యూ షుడ్ హ్యావ్ ఎ కౌన్సిలర్. You must think about yourself. You must think about your family. You must think about your society, your country. You must think about your community. You must think about the perishing souls. You must think about the government which is running, which is operating the whole world. ప్రియ బిడ్డలారా, ఆలోచన లేకపోతే మనం ఏమీ సాధించలేము, సత్యాన్ని తెలుసుకోలేము. నాలుగోదిగా చూస్తే, బలమును మనకు అనుగ్రహిస్తాడు. మన బలహీనతలలో బలపరిచే దేవుడు అని రాస్తుంది. కాబట్టి యెహోవా తండ్రి ఆత్మ మనకు బలం ఇస్తుంది. బలము లేనప్పుడు, ఓ పరిశుద్ధాత్మ తండ్రి కమ్ అపాన్ మీ, లార్డ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కమ్ అపాన్ మీ అని మనము దీనముగా మొరపెట్టినప్పుడు మనకి తెలియని బలం మనలోనికి వస్తుంది. ఆ విధంగానే సంసోను జీవితంలో మనం చూస్తాము. న్యాయాధిపతులు 3వ అధ్యాయము 10వ వాక్యము, 14వ అధ్యాయం 6వ వాక్యములో మనం చూసినట్లయితే సంసోను ఎలాగా దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఎంత బలము పొందుకున్నాడు. దేవుడు తన బలం ఇచ్చినప్పుడు, దేవుడు తన జ్ఞానం ఇచ్చినప్పుడు, దేవుడు తన వివేకాన్ని ఇచ్చినప్పుడు అది మిస్యూజ్ చేసుకోకూడదు. సంసోను మిస్యూజ్ చేశాడు. మనము తప్పుగా దానిని వాడుకున్నప్పుడు మన అంతము చాలా టెరిబుల్ గా ఉంటుందండి. 5వ మాటకు మనం ఏం చూస్తున్నామంటే, తెలివినిస్తారు. పరిశుద్ధాత్మ తండ్రి మనలోకి వస్తే తెలివి అనేటటువంటిది, విజ్డమ్ లేకపోతే నాలెడ్జ్, ఇవన్నీ మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 11వ వాక్యంలో చూస్తే అలాంటి తెలివి దేవుడు ఎలాగూ దానియేలు గ్రంథమును అనుగ్రహించాడో మనం చూస్తున్నాం. చివరగా 6వది ఏం చూస్తున్నామంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్పిరిట్. నా ప్రియ బిడ్డలారా, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 2వ వాక్యాన్ని, 44వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, ఇక్కడ కొర్నేలు అనేటటువంటి వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి, తనొక్కడే కాదండి, తన ఇంటి వాళ్ళు, తన భార్య, పిల్లలు, పనివాళ్ళు, తన వర్క్ చేసేటటువంటి స్థలములో తన కింద ఉన్నటువంటి పనివాళ్ళు అందరూ కూడా తనకున్న క్వాలిటీస్ నేర్చుకోగలిగారు. ఎందుకో తెలుసా? తన మీద ఉన్నటువంటి ఆత్మ, బైబిల్లో రాసి ఉంటుందండి, నీ మీదనున్న నా ఆత్మ నీ పిల్లల మీదను, నీ పిల్లల పిల్లల మీదను ఇది మొదలుకొని నిరంతరముండునని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సత్యాన్ని మనం గమనిస్తే మనం దేవునికి భయపడుతూ ఈ తప్పు చేయకూడదు, ఈ పాపము చేయకూడదు, నన్ను దేవుడు చూస్తున్నాడని పొరుగు వాడిని మోసము చేయక, ఇతరులను బాధ పెట్టక మనము హృదయాన్ని కడుక్కుంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి మనలోనికి వస్తుంది. పరిశుద్ధాత్మ తండ్రి ఈ 6 గిఫ్ట్స్ మనలోనికి తీసుకొని వస్తారని దేవుని వాక్యము చెప్తూ ఉంది. మా ప్రియమైనటువంటి బిడ్డలారా, తెస్సలోనీయులకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 19వ వాక్యము. ఆత్మను ఆర్పకుడి. చాలండి, చాలా చిన్న వచనం, క్వంచ్ నాట్ ద స్పిరిట్. ఇది బైబిల్లో అతి చిన్న ముఖ్యమైన వాక్యం. ఆత్మను ఆర్పకుడి. ఎవరి ఆత్మను? మన ఆత్మను. దేవుడు మనలో పెట్టిన దీపాన్ని ఆర్పుకోకూడదు. అది పెట్టింది దేవుడు, వెలిగిస్తుంది దేవుడు. ఆర్పేయటానికి నీకు నాకు అధికారం లేదు. మనము దేవునికి ఇష్టం కాకపోతే, దేవునికి దూరం అయిపోతే, అది దేవుని చిత్తమైతే, ఆయన మన జీవిత దినములు కంప్లీట్ అయితే ఆయనే మనలను తీసుకొని పోతాడు. ఆయన వెలిగించిన దేవుడు, ఆయన ఆర్పగలడు. ప్రియ బిడ్డలారా, ఒక ఎగ్జాంపుల్, మన ఇంట్లో
మనకు అవసరమైనప్పుడు లైట్లు వేసుకుంటాం, అవసరం లేనప్పుడు ఆర్పేస్తాం. నీవు నేను దేవునికి అవసరమైనప్పుడు మనం వెలుగుతూనే ఉంటాం. దేవునికి పనికి రానప్పుడు, దేవునికి అవసరం లేనప్పుడు దేవుడు మనల్ని ఆర్పివేస్తాడు. జాగ్రత్త. ప్రియమైనటువంటి బిడ్డలారా, బైబిల్ ఏం చెప్తూ ఉందంటే మన ఆత్మ దేవుని ఆత్మను ఆర్పటం కాదు. చాలా మంది దేవుని ఆత్మనే ఆర్పేశారు అని చెప్తారు. దేవుని ఆత్మను ఆర్పటానికి ఎవరికి శక్తి సామర్థ్యాలు లేవు. ఎవడైనాను పాపము చేస్తే దేవుని ఆత్మ దుఃఖపడి ఆయనలో వెళ్ళిపోద్ది, కానీ దేవుని ఆత్మను ఆర్పేయటానికి చంపేయటానికి ఎవరికి శక్తి సామర్థ్యాలు లేవు, సరిపోరు కూడా. దేవుని ఆత్మ ఇంతకు ముందే చెప్పాం, సో పవర్ఫుల్, ఇట్ పొసెస్ ద హోల్ వరల్డ్. ఏమండి, ఒక కొండ దగ్గరికి వెళ్ళి చీమ కొండనే లాగేయాలనుకున్నా, పగలగొట్టేయాలనుకున్నా చేయలేదు కదా. అదే పరిస్థితి. ఈ ఈ మానవునికి ఇచ్చిన దేవుని ఆత్మ చాలా విలువైనది. మన ఆత్మను మనం ఆర్పేసుకుంటే మన జీవితము సర్వనాశనం అయిపోతుంది. దేవుని చిత్తం ఏంటో ఆ మాట చూసి ముగించుకుందాం. 1 తెస్సలోనికీ 5వ అధ్యాయం 16వ వాక్యంలో మనం చూస్తే ఇక్కడ ఒక చక్కని మాట రాసి ఉన్నది. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము. చూడండి, ఇక మనం చూసినట్లయితే ఇక్కడ 3 మాటలు మనము చూస్తాం దేవుని వాక్యములో. ఏమని చూస్తున్నామంటే, ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండడి. బీ హ్యాపీ, రిజాయిస్ ఆల్వేస్. అది దేవుని ఆత్మకు ఇష్టం. మన ఆత్మను ఆర్పుకోకూడదు. సంతోషం లేదని నీ ఆత్మను ఆర్పేసుకోకు. రెండో మాట ఏం చెప్తున్నాడంటే, ప్రైజింగ్ గాడ్ ఆల్వేస్, స్తుతి చెల్లించుట. మూడవది, ఎడతెగక ప్రార్థన చేయుట, కాన్స్టెంట్లీ ప్రేయింగ్, పర్సీవింగ్ ప్రేయర్, ప్రివైలింగ్ ప్రేయర్. దేవునికి ఇష్టమైనటువంటి అన్ని రకాలైనటువంటి మోకాళ్ళ కన్నీటి ఉపవాస ప్రార్థనలు. ఏ విధముగా ప్రార్థించాలి? నా ఆత్మ ఆరిపోకూడదు, నేను బ్రతకాలి, నేను ఇతరులను బ్రతికించాలి, దేవుని ఆత్మ నాలోనే ఉండాలి, నేను దేవుని ఆత్మని పోగొట్టుకొనను, దుఃఖపెట్టను అనేటటువంటి మనస్సుతో మనము జీవించాలి. ప్రియమైనటువంటి బిడ్డలారా, ప్రభు అందుకే చెప్తున్నాడు, మన ఆత్మను ఆర్పుకోకుండా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎప్పుడైతే మనం ఆత్మను ఆర్పుకోమో మనలో సంతోషం ఉంటుంది. రెండవది, ఆల్వేస్ వీ విల్ ప్రైజ్ గాడ్. మూడవది, మనం ప్రార్థనాత్మతో నింపబడి ఉంటాం. ఆర్ యు ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ప్రేయర్? ఆర్ యు ప్రైజింగ్ గాడ్ ఆల్వేస్? ఆర్ యు హ్యాపీ? ఆత్మను ఆర్పేసుకున్నామా? ఒకే ఒక మాటతో ముగిస్తున్నాను. దేవుని ఆత్మ మీ మీదకి వస్తుందా? దేవుని ఆత్మ మీ మీద నుండి వెళ్ళిపోతుందా? ఒక్కసారి సౌలును గుర్తు చేసుకుందాం. విషపు చూపు, చెడ్డ ఆలోచన, చెడ్డ ప్రవర్తన. మొదట మంచివాడు, తర్వాత పాడైపోయాడు. మంచివాడు, దేవుని ఆత్మ తనలో ఉంది. పాడైపోయాడు, దురాత్మ తనలోనికి వచ్చింది. ప్రియబిడ్డలారా, మన క్యారెక్టర్, మన ప్రవర్తన, క్రియలను బట్టే మనలో ఎలాంటి ఆత్మ ఉన్నదనేది మనకు తెలిసిపోద్దండి. ఎదుటి వారికి తెలియకపోయినా, మనం నటిస్తున్నా మనకు తెలిసిపోద్ది. ఆర్ యు గ్రీవింగ్ ద హోలీ స్పిరిట్? ఆర్ యు క్వెంచింగ్ యువర్ స్పిరిట్? నీ ఆత్మను ఆర్పుకుంటున్నావా? దేవుని ఆత్మను దుఃఖ పెడుతున్నామా? పరీక్షించుకుందాం, సరి చేసుకుందాం. మే ద లార్డ్ గ్రాంట్ హిస్ హోలీ స్పిరిట్ విత్ 6 blessings. దేవుని ఆత్మ 6 ఆశీర్వాదములతో యెషయా 2:11 చెప్పినట్లుగా మన మీదకు వచ్చి మనం ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరముగా ప్రభు మనల్ని చేయునుగాక. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. తండ్రివైన దేవా, నీ పరిశుద్ధాత్మ కొరకై వందనాలు. మాలో పెట్టిన ఆత్మ కొరకై వందనాలు. మా ఆత్మ బలహీనమైనప్పుడు నీ ఆత్మ మమ్మల్ని బలపరుస్తుంది. మేము జ్ఞానము లేనప్పుడు, తెలివి లేనప్పుడు, కష్టములు ఉన్నప్పుడు నీ ఆత్మ మాకు సపోర్టుగా నిలబడి నరుణ్ణి యోగ్యుడిగా, గొప్పవాడిగా, గనుడిగా ఈ భూమి మీద ఎంత మందికి పరిశుద్ధాత్మ నింపుదలతో ఎంత గొప్పవారిని చేసి ఈ ప్రపంచాన్నే ఉత్తమమైన, అద్భుతమైన ఓ వండర్ఫుల్ గ్లోబ్గా చేశావు. ఇదంతా నీ కృపే, నీ ఆత్మ కార్యమే. నీ పరిశుద్ధాత్మ కార్యము ప్రతి ఒక్కరిలోనూ, ఈ వాక్యము వింటూ చూస్తున్నటువంటి ప్రతి కుటుంబము మీదకి, ప్రతి బిడ్డ మీదకి పంపించి ఒక క్రొత్త జీవితాన్ని, ఒక హ్యాపీయెస్ట్ జీవితాన్ని, ఏ వండర్ఫుల్ లైఫ్ని ప్రారంభించడానికి సహాయం చేయండి. ఏ బిడ్డ మీద ఏ దురాత్మ ఉండకుండా తీసివేయండి. మీ ఆత్మను మా అందరి మీదకి పంపించి ఆశీర్వదించి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప,
పరిశుద్ధాత్ముని నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.